గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లు ఉంటారా లేదా అని ఒక సందిగ్ధంలో ఉన్నారు వాలంటీర్లు. అయితే వారికైతే గుడ్ న్యూస్ అండి. మరి అదేవిధంగా పెన్షనర్లు అంటే గతంలో ఏంటంటే ఇంటికి వచ్చి వాలంటీర్లు పెన్షన్ పంచడం అనేది జరిగేది. అయితే గత ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందు కారణంగా పెన్షన్స్ ఏంటంటే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం. అయితే బ్యాంక్ అకౌంట్లో జమ చేసిన తర్వాత బీసీ పాయింట్లు కానీ బ్యాంకులు కానీ చాలామంది వృద్ధులు తిరిగి ఏంటంటే వడదెబ్బలు తగిలి మృత్యువాత పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీసీ పాయింట్లో తంబావకపోవడం, ఈ విధంగా అనేక సమస్యలు అయితే వాళ్ళైతే ఎదురు చూశారు. అయితే ఎదురయ్యాయి వాళ్ళకి. ఖచ్చితంగా చెప్పాలంటే ఎండ తీవ్రతతోటి వాళ్ళైతే జుమ్మంచిపోయి ఒక దగ్గర పడిపోవడం కానీ చూశాను. నేను కూడా ఆ సన్నివేశాలు చూశాను. కాబట్టి అయితే ఇప్పుడు వాలంటీర్లు డైరెక్ట్గా ఇంటికి వచ్చి పంచుతారని ఒక సందిగ్ధంలో అయితే ఉంది. వాళ్ళందరికైతే గుడ్ న్యూస్ అండి. కాబట్టి ఈ విషయం మీ ముందుకు తెచ్చే ముందు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంపల్సరీగా చివరి దాకా చూడండి. మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వాలంటీర్లకి గుడ్ న్యూస్, అదేవిధంగా మరి పెన్షనర్లు కూడా గుడ్ న్యూస్ అండి ఇది. ఎందుకంటే గతంలో వాలంటీర్లు ఎంతమంది రిజైన్ చేశారో, మరి రిజైన్ చేసిన వాళ్ళకి ఉంటాయో ఉండవా అనే ఒక సందిగ్ధంలో అయితే ఉన్నారు చాలామంది. కానీ ఆ డౌట్లన్నీ పటాపంచలు చేసిందండి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకైతే ఖచ్చితంగా మీరు ఈ జూలై 1వ తారీఖున మరి మేము ఇవ్వాల్సిన పెన్షన్లు ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి గడప గడపకి పంచాలనే ఉద్దేశం మేము చేస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రకటన చేశారు. జూలై 1న దాదాపు 7,000 రూపాయలు పెన్షన్ పంచడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ పెన్షన్ని బ్యాంక్ అకౌంట్లో వేస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు, మళ్ళీ వృద్ధులు మళ్ళీ ఎండలోని మరి పడిగాపులు కాయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్ల ద్వారా మేము ఈ పెన్షన్ని ప్రతి గడపకి మేము పంచుతామని అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే రిజైన్ చేసిన వాళ్ళు కావచ్చు, రిజైన్ చేయకుండా ఉన్న వాలంటీర్లు కూడా కావచ్చు, ప్రతి ఒక్కరును మరి విధుల్లో చేరాల్సి అయితే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ అనేది తీయడు. ఎందుకంటే దాదాపు ఒక 20 డేస్ ఉంది ఇంకా జూలై 1కి. ఆలోగా మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ తీసి కొత్త వ్యక్తుల్ని వేసి ఈ చేయడం అంటూ ఉండదు. పాత వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేసి వాళ్ళకి 10,000 వేతనం ఇస్తాడు. అదేవిధంగా జూలై 1 నుంచి వాళ్ళ విధులను కూడా నిర్వహిస్తాడు. సో వాలంటీర్లకి పెన్షనర్లకి ఇద్దరికి కూడాను ఇది చాలా గుడ్ న్యూస్ అండి. నిజంగా చెప్పాలంటే మనకి ప్రభుత్వం స్టార్టింగ్ రోజే మనకు అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా రాష్ట్రానికి కొంచెం మంచి రోజులు వచ్చాయనే మనమైతే భావిద్దాం. అలాగే రావాలని కూడా కోరుకుంటాం ప్రతి ఒక్కరు. సో గాయస్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. వీలుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయమని అయితే నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా చూసుకున్నట్లయితే నేను నెక్స్ట్ వీడియోలోని మరి వృద్ధులకి, వితంతువులకి, వీల్ చైర్లో పరిమితమైన వాళ్ళకి ఏ మేరకు పెన్షన్లు ఇస్తారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చేరువలో ఉంచుదామని నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా నేనైతే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.